నాగ్పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. అవును, స్కోర్బోర్డ్ చూస్తే ఇది చాలా పెద్ద గెలుపులా కనిపిస్తుంది. కాని అసలు కథ అది కాదుగదా. ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించింది ఒకే ఒక్క ఇన్నింగ్స్. ఖచ్చితంగా ఈరోజు మనం దాని గురించే లోతుగా మాట్లాడబోతున్నాం. అభిషేక్ శర్మ ఆడిన ఆ ఇన్నింగ్స్ గురించి, ఇంకా ఈ గెలుపు వెనుక దాగి ఉన్న కొన్ని బలహీనతల గురించి కూడా. మొదలుపెట్టే ముందు పిచ్ గురించి ఒక్క మాట. నాగ్పూర్ పిచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజమే, పూర్తి బ్యాటింగ్ ప్యారడైజ్ అన్మాట. అందుకే ఇరుజట్లు కలిసి ఏకంగా 420కు పైగా పరుగులు చేశాయి. అలాంటి హై స్కోరింగ్ గేమ్లో కూడా ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఇంత తేడా తీసుకురావడం అద్భుతం. అదే, అభిషేక్ శర్మ ఆడిన 35 బంతుల్లో 84 పరుగులు, అందులో 8 సిక్సర్లున్నాయి. ఆ ఇన్నింగ్స్ లేకపోతే న్యూజిలాండ్ ఈజీగా గెలిచేది. అది కేవలం హిట్టింగ్ మాత్రమే కాదు, అతని ఆటలో ఒక ప్లానింగ్, ఒక ఆలోచన కనిపించాయి. ముఖ్యంగా స్పిన్నర్లను అతను డీల్ చేసిన విధానం, అదొక మైండ్ గేమ్లా అనిపించింది. అవును, మీరు సరైన పదం వాడారు. అది మైండ్ గేమే. ఇష్ సోధీ, మిచెల్ శాంట్నర్ లాంటి అనుభవజ్ఞులైన బౌలర్లని అతను పూర్తిగా డామినేట్ చేశారు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ముందే ఊహించినట్టు ఆడాడు. అంతే, వాళ్లు షార్ట్ బాల్ వేస్తారని ఊహించి క్రీజులోనే వెనక్కి ఉండి కట్ షాట్స్ ఆడాడు. ఓకే. ఆ తర్వాత సరే, ఇతను క్రీజ్లోనే ఉంటున్నాడు కదా అని వాళ్లు లెంగ్త్ ముందుకు మార్చగానే అప్పుడు ముందుకు దూసుకొచ్చి సిక్సర్లు కొట్టాడు. ఎగ్జాక్ట్లీ. ఈ డబుల్ గేమ్తో వాళ్ల లయను పూర్తిగా దెబ్బతీశాడు. ఎక్కడ బౌలింగ్ చేయాలో వాళ్లకర్థం కాలేదు. ఇది అతని ఆటలో వచ్చిన ఒక పరిణతికి నిదర్శనం. గతంలో అభిషేక్ శర్మ అంటే కేవలం పవర్ హిట్టర్ అనే పేరుండేది. అవును, కానీ ఇప్పుడు దానికి స్ట్రాటజీని కూడా జోడించాడు. దానికి తోడు మంచి స్ట్రైక్ రొటేషన్ కూడా. మరింత అద్భుతమైన ఇన్నింగ్స్లో ఏదైనా చిన్న లోపం అనిపించిందా? బహుశా సెంచరీ మిస్ అవ్వడమేమో. సోది ఓవర్లో 2 సిక్సర్లు కుట్టాక కొంచెం క్యారిడవే అయ్యాడు. అవును, ఆ మూడో బంతికి ప్రయత్నించకుండా ఉంటే అతని మొదటి టీ20 సెంచరీ వచ్చేది. నిజమే, కాని అతను జట్టు కోసం చేయాల్సిన పనిని 100% చేశాడు. ఆ ప్లాట్ఫామ్ను సూర్యకుమార్ యాదవ్తో కలిసి బాగా వాడుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య భాగస్వామ్యం మ్యాచ్ను మనవైపు తిప్పేసింది. అవును, 47 బంతుల్లో 90 పరుగులు. ఆ పార్ట్నర్షిప్ చాలా కీలకం. సూర్యకుమార్ కూడా మంచి టచ్లో కనిపించాడు. కానీ తనకు బలహీనతగా ఉన్న శాంట్నర్ బౌలింగ్లోనే మళ్లీ అటాక్ చేయబోయి వికెట్ ఇచ్చాడు. అది కొంచెం నిరాశపరిచింది. కానీ అతని బలం అటాకింగ్ గేమే కదా. ఒకవేళ ఆ షాట్ 6 వెళ్ళుంటే మనం వేరేలా మాట్లాడేవాళ్లం. మంచి పాయింటే, కానీ అప్పటికే అభిషేక్ బౌలర్లను ఉతికేరేస్తున్నాడు. సూర్య కొంచెంసేపు స్ట్రైక్ రొటేట్ చేసుంటే సరిపోయేదు. అర్థమైంది. ఇక చివర్లో రింకు సింగ్ మరోసారి తను ఎంత గొప్ప ఫినిషరో నిరూపించుకున్నాడు. 20 బంతుల్లో 44 పరుగులు. అసలు అభిషేక్ అవుటయ్యాక రన్ రేట్ కొంచెం పడిపోయింది. దాన్ని మళ్లీ పైకి లేపింది రింకు సింగే. ముఖ్యంగా డారెల్ మిచెల్ వేసిన ఆఖరి ఓవర్. ఆ ఓవర్తోనే స్కోర్ 220 దాటింది. హార్దిక్ కూడా ఉపయోగపడ్డాడు. కాని మన ఓపెనర్లు ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. అది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. అవును, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇద్దరూ త్వరగా వెనుదిరిగారు. దానికి కారణాలు కూడా స్పష్టంగా కనిపించాయి. సంజూ శాంసన్ తన ట్రిగ్గర్ మూవ్మెంట్తో ఇబ్బంది పడ్డాడు. అంటే బంతి పడకముందే పొజిషన్కి రావడం వల్ల బంతి లైన్ను మిస్జడ్జ్ చేశాడు. ఇషాన్ కిషన్ సంగతి. ఇషాన్ ఎక్స్ట్రా బౌన్స్కి దొరికిపోయాడు. జాకబ్ డఫీ అతన్ని బాగా సెటప్ చేశాడు. మొత్తానికి అభిషేక్ సృష్టించిన ఆ ప్రభంజనంలో న్యూజిలాండ్ బౌలింగ్ కొట్టుకుపోయింది. వాళ్ల ప్రణాళికలు ఏవీ పనిచేయలేదు. ప్రధాన స్పిన్నర్లు సోధీ, షాంట్నర్ ఇద్దరూ కలిసి దాదాపు 75 పరుగులిచ్చారు. దానికి తోడు ఫీల్డింగ్ కూడా చాలా సాధారణంగా ఉంది. 14 వైడ్లు వేశారు. అవును, న్యూజిలాండ్ జట్టు నుంచి అలాంటి ఫీల్డింగ్ చూడటం చాలా అరుదు. అంత ఒత్తిడికి గురయ్యారన్మాట. వాళ్ల బౌలింగ్లో ఒక్క జాకబ్ డఫీ మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించాడు. నిజమే, 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అతను తప్ప మిగతా వాళ్లందరూ ధారాళంగా పరుగులిచ్చారు. సరే, మనం 220 పరుగులు చేశాం. కాని చేసింగ్లో ఒక దశలో మనకు కొంచెం టెన్షన్ వచ్చింది కదా. వచ్చింది. గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అసలు ఆ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాలి. చేసింగ్ మొదట్లోనే వాళ్లు ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయారు. అవును, అర్ష్దీప్, హార్దిక్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్ మన చేతుల్లోనే ఉందనిపించింది. కానీ అప్పుడు వచ్చాడు గ్లెన్ ఫిలిప్స్. 40 బంతుల్లో 78 పరుగులు. అసలు మ్యాచ్ను మరుపు తిప్పే ప్రయత్నం చేశాడు. అతను క్రీజ్లో ఉన్నంతసేపు న్యూజిలాండ్ గెలుస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కరెక్ట్. కీలకమైన భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. అంటే
భారీ స్కోర్ చేశాం కదా అనే ఒక రకమైన నిర్లక్ష్యం కనిపించింది. ఫిలిప్స్ ఎదురుదాడి మొదలుపెట్టగానే మన బౌలర్లు ప్లాన్ బి లేకుండా కనిపించారు. యార్కర్లు, స్లో బాల్స్ లాంటివి సరిగ్గా అమలు చేయలేదు. ఫీల్డింగ్లో కూడా అదే కనిపించింది. రింకు సింగ్ లాంటి ఫీల్డర్ కూడా క్యాచ్ వదిలేశాడు. అవును, ఆ ఒత్తిడి అలాంటిది. ఒక బ్యాటర్ అలా ఆడుతున్నప్పుడు ఫీల్డర్లపై కూడా ప్రెషర్ ఉంటుంది. ఈ చిన్న చిన్న పొరపాట్లే కొన్నిసార్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయి. బౌలింగ్ మార్పులు కూడా కొంచెం ప్రయోగాత్మకంగా అనిపించాయి. బుమ్రాను ఆలస్యంగా తీసుకురావడం లాంటివి. బహుశా స్కోర్ బోర్డుపై పరుగులు ఎక్కువగా ఉండటం వల్లే ఆ ధైర్యం చేసి ఉండొచ్చు. కాని కీలక సమయాల్లో వికెట్లు తీయగలిగాం. అదృష్టవశాత్తు అది జరిగింది. వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో 2 వికెట్లు తీయడం చాలా ముఖ్యం. ఇక గ్లెన్ ఫిలిప్స్ను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో మ్యాచ్ మనవైపు పూర్తిగా తిరిగిపోయింది. అదే అసలైన టర్నింగ్ పాయింట్. అయితే అక్షర్ పటేల్కు గాయం కావడం కొంత ఆందోళన కలిగించే విషయమే. అవును, అది కొంచెం కలవరపెట్టింది. అతని గాయం పెద్దది కాకూడదని ఆశిద్దాం. మొత్తంగా చూస్తే ఈ విజయం పూర్తిగా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పుణ్యమే. నిస్సందేహంగా అతనిచ్చిన ఆ భారీ స్కోరే మన బౌలర్ల, ఫీల్డర్ల తప్పులను కప్పిపుచ్చింది. ఒక కుషన్లా పనిచేసింది. అందుకే దీన్ని ఒక పిక్చర్ పర్ఫెక్ట్ విక్టరీ అనలేం. ఇందులో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది టీమిండియా సాధించిన విజయం కన్నా అభిషేక్ శర్మ, రింకు సింగ్ లాంటి 2-3 ఆటగాళ్లు న్యూజిలాండ్ను ఓడించినట్టుగా ఉంది. ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక విజయం ఇలా లోపాలతో కూడి ఉండటం ఒక రకంగా జట్టుకు మంచిదే అంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఒక పెద్ద టోర్నమెంట్కు ముందు ఇలా ఒకరిద్దరిపై ఆధారపడి గెలవడం అనేది జట్టుకు ఒక హెచ్చరిక గంటనాంటిదా? లేదా తమ బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి దొరికిన ఒక అవకాశంగా చూడాలా? సరిగ్గా అదే. రాబోయే మ్యాచ్లలో ఈ ఖాళీలను జట్టు ఎలా భర్తీ చేస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రతి మ్యాచ్లోనూ ఒక హీరో వచ్చి మనల్ని కాపాడలేడు కదా. అవును, బలమైన జట్టు అంటే అన్ని విభాగాలు కలిసికట్టుగా రాణించడమే. ఈ గెలుపు ఆ దిశగా జట్టును నడిపిస్తోన్నో లేదో